కానీ సార్ నా పేరు లింగస్వామి, మాది నాగపూర్ గ్రామము. మాకు రేవెల్లి మండలము, వనపర్తి డిస్టిక్, నాగర్ కర్నూలు డిస్టిక్ సంబంధించిన 25 గ్రామాల ప్రజలు మాకు కేఎల్ఐలో పోయిన భూములకు ప్లస్ బార్లమూరు రంగారెడ్డిలో పోయిన భూములకు డబ్బులు వస్తే అవన్నీ మేము సాయిబాబు ఫైనాన్స్లో పెట్టుకున్నాము. అట్టి రూపాయలను మాకు ఈరోజు సాయిబాబు అనే వ్యక్తి మాకు డబ్బులు ఇవ్వకుండా పరారై తిరిగితే అతనిపైన కేసులు చేయించి ఇక్కడ మేము నాగర్ కర్నూలు పిఎస్లో దర్యాప్తు చేసినాము. పోలీసులకు కేసు అప్పచెప్పినాము. వాళ్ళు మాకు 2 సంవత్సరాలే వాళ్ళ ఆస్తులన్నీ మాకు కేసును కోర్టులో సబ్మిట్ చేయకుండా వాళ్ళ పైన ఉన్న ఆస్తులు, బినాముల ఆస్తులు అని మొత్తం తీసి మీకు న్యాయం చేస్తామని చెప్పిండ్రు. ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు ఏం రిపోర్ట్ అనేది మాకు లేదు. కాబట్టి మేమందరం ఎంత తిరిగినా, ఎంతమంది పెద్ద మనుషులు కలిసినా, ఏ చేసినా మాకు ఎవరు న్యాయం చేస్తలేరు. మేము ఈ మీడియా మిత్రులను కోరుకునేది ఒకటి ఏంటంటే, ఒక జవాన్ కూడా చనిపోయిండు. జవాన్ చనిపోయిన డబ్బులను కూడా ఇక్కడ ఫైనాన్స్లో పెట్టడం జరిగింది. అతను కూడా, అతని తండ్రి 3 కూతుర్లు, వాళ్ళు కూడా చాలా బీద పరిస్థితిలో ఉండి పెళ్లిళ్ళు కూడా చేయలేక అతను పిచ్చోని లేక రోడ్ల మీద తిరుగుతున్నాడు. ఒక ఆర్మీ జవాన్ కూడా సాయం చేయలేకపోతున్నాము. మనం ఇంకోటి ఏంటంటే సార్, ఇక్కడ మేము ఆల్రెడీ పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఎన్నోసార్లు తిరిగినా చేసినా ఎవరు మా గోస ఎవరు వినట్లేదు, మాకు ఎవరు న్యాయం చేయట్లేదు. ఈ బట్టి విక్రమార్క కూడా మన ఉప ముఖ్యమంత్రి కూడా కలిసినాము, లెటర్ ఇచ్చినాము. అయినా ఎస్పీలకు డిఎస్పీలకు ఫోన్ చేస్తున్నారు, కానీ ఈ రోజు వరకు మాత్రం రిజల్ట్ ఏందనేది మాకు వస్తలేదు. మేము పెద్ద ఎత్తున ధర్నా చేసి మాకు ఇంతనే న్యాయం జరగకపోతే వీళ్ళందరూ పట్టించుకొని మాకు న్యాయం జరగని పక్షంలో మేమందరం హైదరాబాద్ ఎక్కి ధర్నా చేసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి ఈడీకి కేసు ఇచ్చేంత వరకు మేము ప్రయత్నం చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ మీడియా మిత్రులకు నా యొక్క వందనాలు. ఇక్కడ వచ్చిన వారికి కూడా నా కృతజ్ఞతలు. అలాగే ఎందుకంటే ఇక్కడ వచ్చినందు ఏ విషయం అంటే, ఫైనాన్స్ అని ఒక సాయిబాబా ఇక్కడ నగర్ కర్నూలులో స్థాపించిండు. అది 30 సంవత్సరాల నుండి నడుస్తుందని నమ్మకంతో అందరూ ఇక్కడ డబ్బులు రైతులు పెట్టడం జరిగింది. అట్టి డబ్బులను ఆయన జప్త చేసి ఇప్పుడు ఉడాయించడం చేసిండు. అయినా మేము ఏ పోలీస్ స్టేషన్కి పోయినా కానీ మాకు ఎవరు కరెక్ట్గా చెప్పడం లేదు. ఆయన కూడా పట్టించుకోవడం లేదు. మమ్మల్ని ఎవరు దేకలేరు. అందుకని మేము ఇక్కడ హైదరాబాద్ పోయినాము, అక్కడ కూడా కలిసినాము. అక్కడ కూడా ఎవరు చెప్తలేరు. అదేవిధంగా బట్టి విక్రమార్కతో కూడా పోయినాము, డిప్యూటీ సీఎం తోటి కూడా పోతే అక్కడ కూడా లెటర్ ఇచ్చినాము డీజీపీకి. వాళ్ళకు ఫోన్లు చేసి వాళ్ళకు అడిగితే కూడా వాళ్ళు స్పందన ఏమంటూ మాకు ఇంతవరకు రాలేదు. అందుకని చాలామంది బాధలో ఉన్నారు. మేము ప్రాజెక్టు పోయి అన్నీ ఇండ్లు, భూములు అన్నీ కోల్పోయి మేము బీద పరిస్థితిలో ఉన్నాం. అదేవిధంగా మా పిల్లలు కూడా ఏమి చదువులకు పెట్టుకోవడానికి కూడా డబ్బులు లేక ఇబ్బంది పాలుగా ఉన్నాము. అందుకే మేము రోడ్డున పడినాము. కాకపోతే మేము కోరుకునేది ఒకటే, ఏంటంటే ప్రభుత్వాన్ని కానీ ఈ డిపార్ట్మెంట్లను కానీ మాకు న్యాయం జరిపించి ఎట్టి పరిస్థితుల్లోనైనా మాకు డబ్బులు తెచ్చే ప్రయత్నం చేయాలని మేము కోరుకుంటున్నాము. ఎన్నోసార్లు మేము పోలీస్ స్టేషన్లకు, ఎస్పీ ఆఫీస్కు, స్టేషన్ కాడికి, హైకోర్టు కాడికి ఎక్కడ పోయినా కూడా మేము పోయి వచ్చినాము, లెటర్లు ఇచ్చి మాతోటి రిటర్న్ కాగితాలు కూడా ఉన్నాయి. అయినా మాకు న్యాయం జరగడం లేదు. ఈ నుండి మళ్ళీ హైదరాబాద్ కూడా పోయినాము, ఆర్ కృష్ణయ్య దగ్గరికి కూడా పోయినాము. అక్కడ నుంచి కూడా డిప్యూటీ బట్టి విక్రమార్క సార్ తోటి కూడా పోయినాము, అక్కడ లెటర్ ఇచ్చేసినాము. అదేవిధంగా ఎక్కడ పోయినా న్యాయం జరగడం లేదు. కాబట్టి మేము ఈ పక్షంలో న్యాయం జరిగితే ఇక్కడ నాగర్ కర్నూలు జరగాలి. లేదంటే మేము పెద్ద ఎత్తున ఇందిరా పార్కులో ధర్నాకు సిద్ధంగా ఉన్నాము. ఆ ధర్నా సిద్ధం చేసిన తర్వాతనే మేము ఏదో ఒకటి చేస్తామని కూడా నేను ఈ సభాముఖంగా తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మాకు ఇదే కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోటి కానీ, అదేవిధంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తోటి కూడా పోయే సిద్ధంగా ఉన్నామని మేము కోరుకుంటున్నాను. అదే మా బండరాయపాకుల తరఫున కానీ ఇతర వాళ్ళ 20 గ్రామాల ప్రజలు ఉన్నారు. ఆ 20 గ్రామాల ప్రజలు కూడా మొత్తానికి సహాయం అందాలని మేము కోరుకుంటున్నాను. మానాలు చేస్తూ మాకు న్యాయం ఈ 8 మంది పైన కూడా ఎఫ్ఐఆర్ కూడా అయ్యింది. వాళ్ళని ఎవరు పట్టించుకోవడం కూడా లేదు. అందుకని ఆ 8 మంది పైన ఎఫ్ఐఆర్ చేయాలని కూడా మేము స్పష్టంగా చెప్తున్నాను. ఇది గట్టిగా సిద్ధాంతంగా తీసుకుంటున్నాను. మేము ఎట్టి పరిస్థితులైన ధర్నాకు ఏడైనా కూర్చుంటాము, ఏం పని చేయమన్నా చేస్తాము. 2 సంవత్సరాల ఎఫ్ఐఆర్ అయినా కూడా వాళ్ళు ఏమీ పట్టించుకోవడం లేదు, 8 మందిని పట్టించుకోవడం. కాకపోతే ఒక్క వ్యక్తి కోసము ఇంతమంది బాధ్యత ఉన్నారంటే, ఇంత 20 మంది కుటుంబాలను 20 మంది గ్రామాల
ప్రజలను ఒకరు పట్టించుకోకపోవడం లేదంటే ఇది ఎక్కడి వ్యవస్థ, ఇది ఎక్కడి డిపార్ట్మెంటు, ఏ ప్రభుత్వం, ఇది ఏం చేస్తుంది, ఈ ప్రభుత్వాలు ఉన్నవి ఎందుకు, ఈ పోలీస్ స్టేషన్లు ఎందుకు, ఈ ముఖ్యమంత్రులు ఎందుకు, ఎంపీలు ఎందుకు, ఎంపీటీసీలు ఎందుకు, ఇవన్నీ నాకు ఏమీ మంచిగా లేదు ఈ పద్ధతి అని నేను నా సభాముఖంగా కోరుకుంటాను. ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం లేదు, నా యథార్థంగా నేను మాట్లాడుతున్నాను. అందుకోసానికి మీరు దయచేసి ప్రభుత్వం కానీ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్కరూ దీన్ని అంగీకరించి మాకు న్యాయం జరిపించి మాకు డబ్బులు ఇస్తారని మేము ఇక్కడ రావడం జరిగింది. మాకు ఆ డబ్బులు త్వరగా ఇప్పిస్తే మేము పిల్లల పెళ్ళిళ్ళు కానీ చదువులు కానీ చేపించుకోగలుగుతాము. అందుకని ఈ సభ ఇంతతో నేను చెప్తున్నాను. నా పేరు తిరుపతయ్య, గౌరదేపల్లి. సాయి ఫైనాన్స్ దగ్గర మేము 25 గ్రామాల ప్రజలను కలిసి ఏదో పెట్టుబడి సాయంగా మాకు ఇంతో అంత డబ్బులు ఎక్కువ వస్తాయని మాకున్న కష్టపడిన డబ్బులను ఆయన దగ్గర ఫైనాన్స్ రూపంలో పెట్టినాము. అయితే అతడు దాన్ని చనువుగా తీసుకొని అతడు కొన్ని బినామీ పేర్ల మీద ఆస్తులు కొని ఈ రోజు వరకు కూడా జాడా చెప్పట్లేదు. అట్టి ఆస్తులపై మేము అధికారులకు 10 సార్లు 20 సార్లు తెలియజేసిన దాని మీద గతం నుంచి ఇప్పటికీ చర్య తీసుకోలేదు. ఎందుకు తీసుకోవట్లేదో అధికారులు తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మేము ఎంతోమంది రైతులము చాలా కష్టపడి మేము పెట్టిన డబ్బులు మా డబ్బులు మాకు ఇవ్వడానికి అతను బినామీ పేర్ల మీద ఆస్తులు కొని ఎక్కడో ఉండి ఆ డబ్బులను ఎవరెవరి దగ్గరనో ట్రాన్స్ఫర్లు చేసుకుంటాం జరుగుతుంది. మా డబ్బులు మాకు ఇవ్వాలని మేమందరం పెద్ద మొత్తున రైతులమందరం కలిసి డిమాండ్ చేస్తున్నాము. మేము ఒకటే కోరుకునేది, వాళ్ళ పైన ఇప్పటికీ చర్య తీసుకోలేదు కాబట్టి చర్య తీసుకుంటారా లేరా మీరు అధికారికంగా మీ బాధ్యతనా కాదా అని మేమందరం కలిసి మీ అధికారులను నిలదీస్తున్నాము. కాబట్టి మాకు పెద్ద ఎత్తున మేము గ్రామ ప్రజలమందరం కలిసి 25 గ్రామాల ప్రజలమందరం కలిసి మా డబ్బులు ఊగొచ్చినాయి కావు, మా సొంత పొలాలు కాలువల కేఎల్ఐల పాలమూరు రంగడ్ల పోయిన డబ్బులు అవి, మా డబ్బులను మాకు తిరిగి ఇప్పియాలని అధికారులకు మేము తెలియజేస్తున్నాము. తక్షణమే అధికారులు అతని పైన చర్య తీసుకొని ఎందుకు చర్య తీసుకుంటారో చెప్పాలని మేము కోరుతున్నాము. కాబట్టి మా డబ్బులు మాకు ఇప్పియాలని మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేస్తున్నాము. నా పేరు పార్వతమ్మ, బండరాయిపాకుల గ్రామం నాది, రేవెల్లి మండలం, వనపర్తి జిల్లా. సాయిబాబా అనే ఫైనాన్స్లో నేను 24 లక్షలు పెట్టినాను. నన్ను చూసి నా తోడు ఉన్న వాళ్ళు కూడా మా బావ పెట్టిండు. గోపాల రాములు, బెటరు చంద్రకళ, బెల్లె బంగారి, గోపాల సాలయ్య, బొజ్జమ్మ. మేము అత్తమామతోన కొట్లాడి మేము పైసలు పంచుకొని మరి పొలం పైసలు మాకు కావాలి, మాకు పిల్లలు ఉన్నారని వాళ్ళతో కొట్లాడి తీసుకొని వచ్చి మేము ఏమో ఆస్తి దొరికినప్పుడు తీసుకుందామని ఇతని దానిలో ఇస్తారు తొందరగా అని చెప్పి వేరే వాళ్ళు చెప్పిన మాటలు పట్టుకొని ఇందులో పెట్టినాం కాబట్టి మేము మా అత్తమ్మ తిట్టినా కూడా ఇప్పుడు ఏం సమాధానం ఇవ్వలేకపోతున్నాం. 3 ఏళ్ళు అవుతుంది కాబట్టి కాళ్ళ చెప్పులు అరుగుతున్నాయి, జిరాక్సులు పైసలు అయిపోతున్నాయి తప్ప ఊర్లో బండరాయిపాకలో పెట్టని వాళ్ళు ఇండ్లు కట్టుకొని ఇండ్లలో వాళ్ళకు మేము మొహం ఎత్తి చూపించలేకపోతున్నాం. ఇండ్లు కట్టుకున్న వాళ్ళకు మాదంటూ ఒక మంచిగా ఉన్న సంసారం కానీ మాదే చిందుబొంద అయిందన్న లాలోస్కి అవుతుంది బండరాయిపాకలలో. ఇది ఈ సాయిబాబా పైసలు ఎప్పుడు ఇస్తాడు, ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా. నేను ఆల్రెడీ అడిగిన 10 కోట్ల రూపాయలు తీసుకొని పక్కన ఆయన వెళ్ళిపోయినప్పుడు నేను 2 లక్షల రూపాయలు ఎద్దుల నమ్మి తీసుకొచ్చి పెట్టేటప్పుడు ఒక అతను పోయిందంట, మీరు కూడా వెళ్తారా ఏంది, ఎగబెడతారా ఏంది సేట్ అని చెప్పిన. అంటే నేను అట్లా ఎగబెట్టేటోని గాను, నాతో 100 ఎకరాల ల్యాండ్ ఉంది, హైదరాబాద్లో 4 ఫ్లోర్ల ఇల్లు ఉందని నాతో చెప్పిండు. నేను కాదు, నాతో మా నాయన కూడా వచ్చిండు. మేము పెట్టిన మేము ఎత్తుకున్నాం మళ్ళీ నెక్స్ట్ రివర్స్ పెట్టిన 2 నెలలకే ఈ ఎఫ్ఐఆర్ జరిగింది. కాబట్టి ఎన్ని రోజులు తిరిగినా ఇస్తాను ఈ పైసలు నీకు అన్నాడు కానీ ఇంకా ఈ పైసలు ఇస్తలేడు. ఇంటి చుట్టూ తిరిగి మంది పైసలు జవనాథు తిరిగి పెట్టిన పైసలతోనే మేము చాలా బాధలతోనే ఉన్నాం. మా పైసలు మాకు కావాలి. నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ పోలీస్ స్టేషన్ ఏం చేస్తుంది, ఈ స్టేషన్ ఏం చేస్తుంది, ఈ న్యాయస్థానం ఏం చేస్తుంది, పట్టించుకోమని చెప్తే ఎక్కడికైనా వెళ్ళి అడగగలుగుతాం. ఇంతటితో చావడానికి కాదు, అత్తమామతో సచ్చేది ఒకటే బాధ, అదొక్కటే ఉంది మా అత్తమామతో బాధ తప్ప. ఇప్పుడు మా అత్తమామకి ఏం మొహం చూపించలేకపోతున్నాం, చావడానికి కూడా సిద్ధమై ఉన్నాం. తొందర వేసి మా డబ్బులు మాకు ఇప్పించగలరా
లేదంటే మేము పెద్ద ఎత్తున ధర్నా కూడా చేయాలని నిర్ణయించుకున్నారు. ఎఫ్ఐఆర్ తీసుకున్నారు. మేము పెద్ద ఎత్తున ఆడ ఇందిరా పార్కులో ధర్నా చేస్తా అంటారు. అట్లనే ధర్నా కూడా చేయాలనుకుంటాం.